అందరికీ నమస్కారం. ప్రజావాణి అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మన యొక్క అప్లికేషన్‌ని ఏ ఆఫీస్‌కి వెళ్ళకుండా మన ఇంటి దగ్గర నుంచే అప్‌లోడ్ చేయవచ్చు. మనం ఫిజికల్‌గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుందో, ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకున్నప్పటికీ అదే విధమైనటువంటి రెస్పాండ్ ఉంటుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మనం ఆఫీస్‌ల చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే సులభంగా మన అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికోసం ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ని లాంచ్ చేసింది. ఆ వెబ్‌సైట్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్లో ప్రజావాణి అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దానిలో మన ఫుల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఒక ప్రజావాణి వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆ వెబ్సైట్ని cpgrams.ts.nic.in అని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన పేజీలో మనకి 2 లాంగ్వేజ్లు ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. తెలుగులో మన అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. తర్వాత హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒత్తి మన ఫిర్యాదు నమోదు అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఎక్కడి నుంచి సమర్పించబడినది, సంస్థ, జిల్లా, ఉపశాఖ, ఫిర్యాదుల విషయం, పేరు, లింగము, ఫిర్యాదు వర్గము, మీ ఫిర్యాదుకు పాస్వర్డ్ని కూడా నమోదు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ఫిర్యాదుని 4000 లెటర్స్కి మించకుండా, క్యారెక్టర్స్కి మించకుండా మనం మన యొక్క ఫిర్యాదుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చివరిగా మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నింటినీ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఏ అధికారికి మనం అప్లికేషన్ ఇచ్చామో అది ఆ అధికారికి చేరుతుంది. మనం దీనిని ఇంగ్లీష్లో అప్లై చేయాలి అనుకుంటే ఇంగ్లీష్లో కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా ఆప్షన్ ఉంది. లార్జ్ గ్రీవెన్స్లో మనం మన అప్లికేషన్ని ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చివరగా ఈ గ్రీవెన్స్ ఇచ్చేటటువంటి ఐడి నెంబర్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే అది మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది, అది ఎక్కడ వరకు సక్సెస్ అయిందనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా మనం మన ఇంటి దగ్గర నుంచే మనకున్నటువంటి సమస్యలను ఇచ్చినటువంటి ప్రజావాణి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మన సమస్యలను ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.